వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 285, వ్యతిరేకంగా 232 ఓట్లు. నేడు రాజ్యసభ ముందుకి వక్ఫ్ బిల్లు. ఏపీలో ముస్లిం విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్. కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ. ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్ కు అమలు. బీటెక్ విద్యార్థి అదృశ్యం. 5 రోజులుగా కనిపించని ఆచూకీ. మేడ్చల్ జిల్లా పోచారంలో ఘటన. మహిళ వీరంగం. ఘర్షణ వద్దని చెప్పిన కండక్టర్ పై దాడి. విశాఖ నుంచి టెక్కలి వెళ్తున్న బస్సులో ఘటన. నేడు ఏపీ కేబినెట్ భేటీ. అమరావతితో పాటు కీలక అంశాలపై చర్చ. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. ఏపీ సీఎంతో ఇవాళ సింగపూర్ టీం భేటీ. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంపై చర్చ. ఇప్పటికే కోర్ క్యాపిటల్ నిర్మాణాల పరిశీలన. రాజధాని ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు. సిఆర్డీఏ కార్యాలయం నేడు ఈ లాటరీ. 194 మందికి 502 ప్లాట్ల కేటాయింపు. జర్మన్ యువతిపై లైంగిక దాడి కేసు. నిందితుడు అస్లాం ని అరెస్ట్ చేసిన పోలీసులు. గతంలోనూ రేప్ కేసులో జైలుకు వెళ్లినట్టుగా గుర్తింపు. మైనింగ్ కేసులో కాకానికి 3వ నోటీసులు. నేడు విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. మాజీ మంత్రి హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఏపీలో పలు చోట్ల 3 రోజుల వర్షాలు. మరికొన్ని చోట్ల ఎండలు. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. గంచగచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ. నిన్న ముగిసిన వాదనలు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి. ఈ నెల 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు. 25% ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు. పెండింగ్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి. టెర్మినల్, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు. మేడ్చల్ జిల్లాలో అధికారుల తనిఖీలు. నిబంధనలు పాటించని వెల్విషర్ ఆసుపత్రికి జరిమానా. 60 రోజుల పాటు రిజిస్ట్రేషన్ రద్దు. టోల్ వసూళ్లలో యూపీ టాప్. 7,060 కోట్ల కలెక్షన్స్ తో ప్రథమ స్థానం. సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్. రష్యాలో అంతు చిక్కని వైరస్ విజృంభణ. శ్వాసకోశ తీవ్ర జ్వరంతో అవస్థ. దగ్గినప్పుడు రక్తం పడుతోందంటున్న వైద్యులు. నేడు థాయిలాండ్ పర్యటనకు మోదీ. బ్యాంకాక్ లో బిమ్స్టెక్ సదస్సుకు హాజరు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు. హ్యాట్రిక్ పై కన్నేసిన ఆర్సీబీకి షాక్. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు. 170 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించిన టైటన్స్.